కంపెనీకి టాలీ వాల్ట్ పాస్వర్డ్ సెట్ చేయడం తీసుకొచ్చేసాం. తర్వాత డేటాని బ్యాలెన్స్ షీట్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, ట్రయల్ బ్యాలెన్స్ కానీ, ఎక్సెల్ కానీ, పీడిఎఫ్ కానీ, జేపీజీ కానీ కన్వర్ట్ చేయడం, ఎక్స్పోర్ట్ చేయడం చూపించాం. అంతే కదా, ఇంకేమైనా చెప్పామా? అంతే సార్. యా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్ ఎలా చేయాలి. ఎందుకు సార్ డేటా బ్యాకప్ కానీ రీస్టోర్ కానీ చేయాలి అనే డౌట్ మీకు వస్తుంది. మనం రియల్ టైం వర్క్ చేసేటప్పుడు మనం చేసేది కంప్యూటర్స్లో కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. ఓకే, కరెంట్ షాక్ సర్క్యూట్స్ ఏమైనా డేటా ఎగిరిపోవచ్చు, లేదంటే మీ ఎనిమీస్ మీ డేటాను డిలీట్ చేయొచ్చు. వర్క్ చేసే ప్లేస్లో చెప్పలేము కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు వర్క్ చేసుకొని వెళ్ళిపోయేటప్పుడు డేటాని బ్యాకప్ చేసుకుని వెళ్తే ఒకవేళ ఎవరైనా డిలీట్ చేసినా ఆ డేటాని మళ్ళీ రీస్టోర్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ మనకు టాలీలో ఉంది. ఎలా చేయాలి సార్ డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్? మీరు రెగ్యులర్గా ఏ కంపెనీస్ అయితే ఓపెన్ చేస్తున్నారో ఆ కంపెనీకి సంబంధించి మీరు రెగ్యులర్గా డేటా బ్యాకప్ తీసుకోవాలి. అందుకు గాను మీరు ఒక ఫోల్డర్ అనేది క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, సో మీ సిస్టంలో ఎక్కడ డేటా బ్యాకప్ కావాలో అక్కడ మీరు ఫస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని డేటా బ్యాకప్ అని సెటప్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను ఒక ఫోల్డర్, న్యూ ఫోల్డర్ తీసుకుంటాను, డేటా బ్యాకప్ అని. డేటా బ్యాకప్. ఓకే, సో చేసుకున్న తర్వాత నేను అక్కడ రీస్టోర్ చేసుకుంటాను. ఈ ఫోల్డర్లో చేసుకున్నా. ఇప్పుడు నేను రెగ్యులర్గా ఏ కంపెనీస్ ఓపెన్ చేస్తున్నానో ఫస్ట్ ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఇది రెగ్యులర్గా పనిచేసుకుంటాను. తర్వాత బీఆర్ఎస్, ఇది రెగ్యులర్గా పనిచేసుకున్నాను. చందన ఏజెన్సీస్, ఈ 3 కంపెనీలు నేను రెగ్యులర్గా డేటా వర్క్ చేసుకొని డేటా బ్యాకప్ తీసుకుని వెళ్తాను. సో ఇప్పుడు ప్రజెంట్ ఏదో ఒక కంపెనీ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ పైన డేటా అని ఉంటుంది, ఇక్కడ బ్యాకప్ అని ఉంటుంది. ఇక్కడ బ్యాకప్ డెస్టినేషన్ పాత్ వచ్చేసి డి టాలీ ప్రైమ్ 4 డేటా అని ఉంది. ఓకే, సో దీన్ని ఏం చేయాలంటే పాత్ మార్చాలి. మనం పెట్టుకున్న పాత్ తీసుకోవాలి. బ్యాక్ వెళ్ళి సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, ఈ డ్రైవ్, ఇక్కడ డేటా బ్యాకప్ అని పెట్టాను. డేటా బ్యాకప్ 24, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఇవ్వాలి. పైన డేటా బ్యాకప్ 24 అని వచ్చింది. ఓకే, ఈ ఫోల్డర్లో వెళ్ళి టీబీకే ఫైల్స్ వెళ్ళి సేవ్ అవుతాయి. టీబీకే ఫైల్స్ వెళ్ళి సేవ్ అవుతాయి అనమాట. ఇప్పుడు రెగ్యులర్గా ఏ కంపెనీ సెలెక్ట్ చేసుకున్నానో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, బీఆర్ఎస్, చందన ఏజెన్సీస్, ఈ 3 కంపెనీలో నేను రెగ్యులర్గా ఫాలో చేసుకుంటాను. ఓకే, ఇక్కడ వచ్చేసి డేటా టాలీ ప్రైమ్ ఉంది కదా, ఎంటర్ ఇవ్వండి. ఎండ్ ఆఫ్ లిస్ట్. చూడండి, డేటా బ్యాకప్ అయిపోయినాయి. ఆ 3 కంపెనీలు డేటా బ్యాకప్ అయిపోయినాయి. కావాలంటే మీరు వెళ్ళి చూసుకోవచ్చు. దిస్ పీసీ న్యూ వాల్యూమ్ ఈ బ్యాకప్ ఉంది కదా, టాలీ డేటా బ్యాకప్. చూడండి, టీబీకే ఫైల్స్ టైంతో సహా, డేట్తో సహా పడతాయి. ఇక్కడ బ్యాకప్ అయి ఉన్నాయి ఆ కంపెనీస్. ఇప్పుడు ఆ కంపెనీస్ని డిలీట్ చేస్తున్నాను నేను, అంటే బ్యాకప్ తీసుకున్న తర్వాత డిలీట్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఆల్టర్ టీ, ఎంటర్. ఒక కంపెనీ డిలీట్ చేశా. మళ్ళీ బీఆర్ఎస్ ఓపెన్ చేస్తున్నాను. కంపెనీ ఆల్టర్ టీ, చందన ఏజెన్సీస్, ఆల్టర్ టీ. ఓకే, ఇలా 3 కంపెనీలు డిలీట్ చేశా. మీరు డేటా బ్యాకప్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు. రేపు వచ్చి చూస్తే ఆ 3 కంపెనీలు ఇక్కడ కనిపించడం లేదు. ఎవరు డిలీట్ చేశారు? మీరు ముందుగా బ్యాకప్ తీసుకున్నారు కాబట్టి ఆ డేటాని రీస్టోర్ చేయగలుగుతారు. అదే బ్యాకప్ చేయకపోయింటే మళ్ళీ డేటాను బ్యాకప్ తీసుకునే ఛాన్స్ అయితే ఉండదు. ఓకే,
ఇప్పుడు ఆ 3 కంపెనీస్ని మళ్ళీ బ్యాకప్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఏదో కంపెనీ ఓపెన్ చేయండి, సేమ్ అక్కడికే వెళ్ళండి, డేటా. ఇప్పుడు రీస్టోర్లోకి వెళ్ళండి. రీస్టోర్లోకి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, ఈ డ్రైవ్, డేటా బ్యాకప్ 24. ఈ 3 ఉన్నాయా కంపెనీలు ఇక్కడ? ఈ 3టిని మళ్ళీ బ్యాకప్ తీసుకున్నాను. ఎండ్ ఆఫ్ లిస్ట్, యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. మళ్ళీ వచ్చి ఉంటాయి, కావాలంటే చెక్ చేసుకోండి. సో కంపెనీ షట్ వచ్చాయా? మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ బిఆర్ఎస్ చందన ఏజెన్సీస్. ఇలా డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్ ఈ విధంగా చేసుకోవాలి. ఎందుకంటే వర్క్ చేసే ప్లేస్లో మనకు అందరూ కన్వీనియంట్గా, మనతో అందరూ బాగుంటారనే గ్యారంటీ లేదు. మనతో బాగానే మాట్లాడుతుంటారు, నవ్వుతూ ఉంటారు, చేసే పనులు బ్యాక్ ఎండ్లో చేస్తూ ఉంటారు. కాబట్టి ఏదైనా మెయిన్ది, కంపెనీకి మెయిన్ సంబంధించిన వర్క్ మీ చేతిలో ఉన్నప్పుడు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ చాలా కేర్ఫుల్గా మీరు ఉండాలి. చాలా కేర్ఫుల్గా ఉంటేనే మీరు మార్కెట్లో సక్సెస్ అవుతారు. లేకపోతే మార్కెట్లో సక్సెస్ అవ్వడానికి ఛాన్సే ఉండదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. చాలా సక్సెస్ఫుల్గా మీరు రన్ చేయాలంటే బ్యాకప్ విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. మీరు చాలా పర్ఫెక్ట్గా మీరు ఉండాల్సి వస్తుంది కూడా. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ విధంగా డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్ అనేది మనం చేసుకోవాల్సి వస్తుంది. ఓకేమ్మా, క్లియర్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? ప్లీజ్ సార్, కన్ఫర్మ్. ఒకవేళ జిప్ ఫైల్ మనం డౌన్లోడ్ చేసిన, మనం మూవ్ చేసిన ఫైల్ ఏదైతే ఉందో సిస్టంలో, అది జిప్ ఫైల్ అయితే వాటిని డిలీట్ చేస్తే రీస్టోర్ చేసుకోవడానికి ఉంటుందా సార్ ఛాన్స్? జిప్ ఫైల్ ఇప్పుడు మీరు ఆడిటర్ సబ్మిట్ చేసేటప్పుడు జిప్ ఫైల్ అయినా పంపించచ్చు. వాళ్ళు మళ్ళీ ఎక్స్ట్రా హియర్ చేసుకుంటారు. ఎక్స్ట్రా హియర్ చేసుకుని ఆ పాత్ దీన్ని తీసుకొచ్చారు, అంతే, ప్రాబ్లం లేదు. మీరు డేటా బ్యాకప్ని జిప్ ఫైల్ అని చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. అదే మీ దాంట్లో ఆ జిప్కి సంబంధించిన ఫైల్స్ అనేది ఇన్స్టలేషన్ చేసుకోవాలి. ఇన్స్టలేషన్ చేసుకుంటే జిప్ ఫైల్గా మార్చుకోవచ్చు, లేదంటే మార్చుకోలేరు. అది కూడా ఉంది. ఒకవేళ జిప్ ఫైల్ ఓపెన్ చేసినప్పుడు మన డేటా ఏదైనా అక్కడ చూపిస్తుందా సార్ మనకు లోపల ఫైల్స్ ఏది? జిప్ ఫైల్స్ దాని మీద క్లిక్ చేసే లోపల ఉంటుంది కదా, మళ్ళీ అంత ఇబ్బంది పడడం ఎందుకు? స్టార్టింగ్లోనే ఎక్స్ట్రా హియర్ చేసుకుంటే పోతుంది. ఓకే ఓకే సార్. ఇప్పుడు జిప్ మీద క్లిక్ చేసామనుకున్నాము, ఇది జిప్ ఫైల్. దీన్ని ఓపెన్ చేస్తే ఎలాగో ఇక్కడ బయట షో చేస్తుంది. అంత ఇబ్బంది పడడం ఎందుకు? మౌస్తో దీని మీద రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రా హియర్ కొట్టేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. సో అసైన్మెంట్ ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి, అసెస్మెంట్స్ ఇలా సపరేట్గా వస్తాయి, దానిలో ఎలాంటి డౌట్ లేదు. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? ఒకవేళ ఆ జిప్ మనం డౌన్లోడ్ చేసిన జిప్ ఫైల్ కూడా డిలీట్ అయిందంటే సార్, బ్యాకప్ చేసుకోవడానికి ఇంకా వేరే ఛాన్స్ ఏం లేదు? ట్రాన్స్ఫర్. ఓకే, ఇప్పుడు మీరు టాలీలో బ్యాకప్ చేశారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి. ఈ నెంబర్స్ని బట్టి మీరు పక్కన చేసుకోవచ్చు. ఇప్పుడు టాలీలో ఫలానా కంపెనీ నెంబర్ గుర్తుపెట్టుకొని మాన్యువల్ బ్యాకప్ కూడా తీసుకోవచ్చు. మౌస్తో రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఫైల్ లొకేషన్. సో ఇక్కడ చూడండి, నా డేటా అనేది ఇక్కడ లేదు. ఇది జస్ట్ ఇన్స్టలేషన్ మాత్రం సీలో అయింది. బట్ నా డేటా ఉండేది ఎక్కడ? డి డ్రైవ్లో, టాలీ ప్రైమ్ 4లో డేటాలో ఇక్కడ నా కంపెనీ ఫైల్స్ ఉన్నాయి. ఫలానా కంపెనీ నెంబర్ గుర్తుపెట్టుకొని వీటిని కాపీ చేసుకొని నేను మాన్యువల్ బ్యాకప్ కూడా తీసుకుంటాను. మాన్యువల్ బ్యాకప్ ఇక్కడ పేస్ట్ చేసుకుంటాను. ఎప్పుడైనా డేటా బ్యాకప్ తీసుకునేటప్పుడు టాలీ ఓపెన్లో ఉండకూడదు. టాలీ అనేది ఓపెన్లో ఉండకూడదు. టాలీ ఓపెన్లో ఉంటే కన్నా బ్యాకప్ అనేది అవ్వదు. టాలీ క్లోజ్ చేసి బ్యాకప్ తీసుకోవాలి. అలా ఓకేనా? క్లియర్? ఎనీ డౌట్స్?
క్లియర్ సార్. యా, సో అవి చేసేయండి. ఫ్రమ్ టుమారో జిఎస్టీలోకి ఎంటర్ అవుతాం. మరి రేపటి నుంచి జిఎస్టీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని చేసుకుంటూ వెళ్తాం. ఇప్పటి వరకు జరిగినటువన్నీ కూడా జనరల్ ప్రాబ్లమ్స్. అంటే ఒక సర్వీస్ కంపెనీస్లో ఎలా చేయాలి, ఇన్వెంటరీలో ఎలా చేయాలి, మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి, తర్వాత ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేసుకోవాలి, కాలేజ్ అకౌంటింగ్, స్కూల్ అకౌంటింగ్, బిల్ వైజ్ మెయింటెనెన్స్, ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్, మల్టీ కరెన్సీ, వ్యాట్, ఇవన్నీ, తర్వాత టెక్నికల్ పాయింట్స్, ఇవన్నీ డిస్కషన్ చేసాం. ఇవన్నీ కూడా జనరల్ ప్రాబ్లమ్స్. సో మనం నెక్స్ట్ ఇంకా జిఎస్టీలోకి ఎంటర్ అవుతున్నాం. ఆ జిఎస్టీలో మనకి సిజిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీ అంటే ఏంటి, ఐజిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీ స్లాబ్స్ ఏమేమి ఉన్నాయి, ఎన్ని టైప్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి, ఎవరు గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలి, ఎంతమంది టైప్ ఆఫ్ డీలర్స్ మార్కెట్లో ఉన్నారు, ఎవరికి ఎంత అమౌంట్ ఎలిజిబిలిటీ అవుతారు, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. హలో సార్. యా, చెప్పండి. హలో సార్, ఇప్పుడు డేటా బ్యాకప్ చేశారు కదా మీరు డ్రైవ్స్ లో, అంటే ఇప్పుడు స్టోరేజ్ కంప్యూటర్ స్టోరేజ్ అంటే రోజు చేస్తుంటే స్టోరేజ్ అది అవ్వద్దు కదా సార్ అది. ఏది ఇప్పుడు డేటా బ్యాకప్ ఎవ్రీడే చేస్తున్నారు కదా సార్ మీరు. ఎక్స్టర్నల్ తీసుకోవాలా? ఓకే. ఎక్స్టర్నల్ డేటా తీసుకొని దీంట్లో ప్రమాదం అన్నప్పుడు ఎక్స్టర్నల్ తీసుకొని దాంట్లో మీరు సేవ్ చేసుకుంటూ రావాలా. ఓకే. ఏ రోజు డేట్ వేసుకొని ఆ రోజు ఎక్స్టర్నల్ తీసుకున్నామంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా దాన్ని మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు. ఓకే అదే కంపల్సరీగా టాలీ డేటా, ఎక్స్టర్నల్ డేటా పెట్టుకోవాల్సిందే. ఓకే. ఎందుకంటే కొంచెం ఎక్కువ బిజినెస్ ఎక్కువ ఉన్నప్పుడు కంపల్సరీ పెట్టుకోవాల్సిందే. ఓకే సరే. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో డౌట్ సార్. ఓకే అమ్మా, అది చేసేయండి. ఓకే.